నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక పూర్తయి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అల్లర్లు భారీగా జరుగుతూ ఉన్నాయి. అటు పల్నాడు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా తాడిపత్రి, అలాగే మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల 144 సెక్షన్ విధించారు. చాలామంది నాయకుల్ని హౌస్ అరెస్ట్లో ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకు ఎన్నిక పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు, ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి కారణాలు అవుతున్నాయి. గ్రామాల్లో వర్గాలుగా నిట్టనిలుగా ప్రజలు చీలిపోవటం దేనికి సంకేతం? నాయకులు వాళ్ళ అవసరాల కోసం పార్టీలు ఇబ్బడిమబ్బడిగా మారుతుంటారు. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగితే దీర్ఘకాలంలో అవి అనేక ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు కారణమవుతాయి. ఈ అంశాల గురించి బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు కృష్ణాంజనేయులు గారు ప్రముఖ జర్నలిస్టు, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే దుండే రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే రెడ్డన్న గారు మాజీ పోలీసు ఉన్నతాధికారి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు నమస్కారం. మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, పరిస్థితి గమనిస్తూ ఉంటారు. మనకి సాధారణంగా పోలింగ్ అప్పుడు ఎక్కడన్నా ఒక చోట అరచోట కొంచెం కాస్త ఉద్రిక్త వాతావరణం, ఏదో మాట పెరగటం, సరే అలాంటి ఎలాగో జరిగినాయి. పోలింగ్ రోజు చాలా సంఘటనలు జరిగినాయి, దాడులు జరిగినాయి. వైసీపీ ఎమ్మెల్యే ప్రత్యక్షంగా చేయి చేసుకున్న చూసాం తెనాల్లో. అలాగే ఒక మహిళని మొత్తం తల బద్దలయ్యేలాగా గొడ్డలి వేటు చూసాం. అలాంటి సంగతి సరే, నేను ఒక పార్టీ అని చెప్పట్లా, తెలుగుదేశం కూడా కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కేవలం గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు, వీళ్ళు అటు పని చేశారు, వాళ్ళు ఇటు పని చేశారు, లేకపోతే వీళ్ళు మనకి చేయలేదు, ఇవి నాయకులు ఎందుకు వీటిని సర్ది చెప్పే ప్రయత్నం, ప్రశాంతంగా ఉండే, ఎందుకంటే ఎన్నికల ఫలితాలకు ఇంకా 20 రోజులు ఉంది. ఫలితాలు ఏమవుద్దో మనకి ఇప్పుడే తెలియదు. దీని మీద ఈ కక్షలు కార్పణ్యాలు ఎక్కడికి దారితీస్తాయి? పార్టీలు దీని మీద ఎలాంటి వైఖరి తీసుకుంటే బాగుంటుంది? శ్రీనివాసరావు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఒకటి ఏంటంటే 2024 ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా జరిగింది పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుశా నాకు తెలిసి ఎక్కడా కూడా రీపోలింగ్ జరిగినటువంటి ఏ బూత్ లో కూడా రీపోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. అంటే కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు జరిగాయి, కానీ అది పోలింగ్ కు అంతరాయం కలిగే విధంగా అయితే జరగదు. దీన్ని మనము గత ఎన్నికల పోలింగ్ పోలిస్తే 2019 గానే ముందుగానేవ్వండి చాలా మంచి పరిణామం కింద భావించాల్సి ఉంటుందని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత ఎందుకు ఈ ఘర్షణలు జరుగుతున్నాయి, అవి కూడా ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా పల్నాడు ప్రాంతం అనేటువంటిది కొంత ఎప్పుడో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రాంతం అది. ఇప్పుడైతే ఫ్యాక్షన్ లేదు, కానీ పార్టీల వారిగా విడిపోయినటువంటి సమూహాలు అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో ఒక పార్టీ ఓటమి, ఇంకొక పార్టీ గెలుపుకు సంబంధించినటువంటి సంకేతాలు ప్రజల్లో వచ్చాయో ఆ నేపథ్యంలోనే ఈ ఘర్షణలోకి నాంది ప్రస్తావన జరిగింది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనము ఇతమితంగా ఇప్పుడు అది చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, వాళ్ళు అధికారంలోకి వస్తారు, వీళ్ళు రాలేరు అని చెప్పలేము. అదైతే చెప్పడం కూడా సాధ్యమైన పని కాదు. అది నేనే సఫాలజిస్ట్ కాదు, నేనే సర్వేలు కూడా చేయను. అయితే పల్నాడు ప్రాంతంలో ఎందుకు ఇలాంటి ఘర్షణలు జరిగాయి, అక్కడ ఉండేటువంటి పరిస్థితి, ఎవరు పడతారని ఈ ఘర్షణ జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మాచర్ల నియోజకవర్గం అనేది మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, అప్పుడు దాడులు కానీ, వ్యవహారాలు ఎన్ని కూడా మీరు చూశారు. గతంలో పల్నాడు ప్రాంతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా బాంబులు వేసుకున్నటువంటి సంస్కృతులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి ఆఫ్టర్ పోల్ అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితం వచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ భావించటం అనేటువంటిది ఎందుకు అంటే నాకు మనం ఒక అంచనాకు రాలేకపోవచ్చాము, కానీ రాజకీయ నాయకులు ఎన్నికల్లో నిలబడ్డటువంటి అభ్యర్థులు వీళ్ళకైతే ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు, ఎందుకు ఓడుతున్నాము, కారణం ఏంటి, ఎంత మెజార్టీ వస్తుంది అనేటువంటిది లెక్కలు ఉంటాయి సార్. దాన్ని కాదంటే వాళ్ళకి లెక్కలకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఓడిపోతామనేటువంటి దాని మీద
ఆ మనసులో ఉండేటువంటి అక్కసు ఈ పోలింగ్ తర్వాత వెళ్ళగక్కేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే పల్నాడులో ఘర్షణలు జరుగుతున్నాయి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే. గుంటూరు జిల్లా, అదే విధంగా కృష్ణా జిల్లా, అదే విధంగా ఈస్ట్ గోదావరి, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఈస్ట్ వెస్ట్ లో కూడా ఒక రకంగా అధికార పక్షానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఉంది అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఇది అధికార పక్షానికి కూడా తెలుసు. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ ఘర్షణలు ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు చేయట్లేదు అనేటువంటిది నేను అట్లే అనలేదు. ఎందుకంటే కవింపు చర్యలు లేదా ఘర్షణలు ఇవన్నీ అటువైపు తిడితే ఇటువైపు ఘర్షణ పడటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు. మీరు 2019 ఎన్నికల్లో అయితే మీరు గమనిస్తే పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది 2019 ఎన్నికల్లో, కానీ ఎక్కడైతే మాకు ఓటు వేయలేదు వీళ్ళు తెలుగుదేశానికి ఓటేశారు అన్నట్టు చోట వాళ్ళందరినీ కూడా గ్రామాలని ఎవరైతే తెలుగుదేశం వేసిన అందరినీ కూడా ఊర్లు వదిలిపెట్టి వెళ్ళేటువంటి కూడా అంత సీరియస్ గా ఉంటే అని చెప్పాను, ఆ మాట చెప్తారు. అప్పుడు పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు, మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళంటే తాత్కాలికంగా ఎంతకన్నా ఏం చేయలేము ఇప్పుడు అనేటువంటి దాని. మీరు అందుకనే గమనిస్తే 2019 ఎన్నికల తర్వాత ఒక 6 నెలల తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీ మొత్తం ఉద్యమం అనుకుంటారు. పల్నాడు ప్రాంతం వాళ్ళని గుంటూరులో శిబిరాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి పంపించండి అని అప్పుడు డీజీపీకి రిక్వెస్ట్ చేసుకోవాల్సినట్టు. పల్నాడు ప్రాంతం అనేది కొంచెం సెన్సిటివ్ ప్రాంతము శ్రీనివాసరావు గారు. రాష్ట్రవ్యాప్తంగా మీరు మిగతా చోట్ల చూడండి, ఈ విధమైనటువంటి ఘర్షణలు గాని, ఈ తగలబెట్టుకోవటాలు, రాళ్ళు వేసుకోవటాలు, నరుకోవటాలు, చంపుకోవటాలు మిగతా చోట్ల లేవు నాకు తెలిసి. ఇంత సీరియస్ గా ఒక పల్నాడు జిల్లాలో మాత్రమే కనబడుతుంది. ఇది మంచి సంస్కృతి కాదు. ఇప్పుడిప్పుడే జనంలో మార్పు వచ్చింది, ఫ్యాక్షన్ వైపు వెళ్ళటలేదు, ఫ్యాక్షన్ గొడవలు లేవు పల్నాడులో. ఫ్యాక్షన్ ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పల్నాడే కాదు కృష్ణాంజలి గారు, ఈవెన్ రాయలసీమలో కూడా అటు తాడిపత్రి, తిరుపతిలో అభ్యర్థి మీద దాడి జరిగింది, చంద్రగిరిలో ఘర్షణ వాతావరణం ఉంది. 2 చోట్ల అంటే పాత ఏదైతే గతంలో రాయలసీమ లేకపోతే పల్నాడుకి ఇలాంటి చెడ్డ పేరు ఉందో దాన్ని మళ్ళీ తిరిగి ఆ ప్రాంతాల మీద రుద్దే ప్రయత్నం అనుకోవాలా, ప్రజల్ని మళ్ళీ ఒక ఆటవికమైన మనస్తత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? పెద్ద నాయకులేమో హాయిగా విహారయాత్రలకు వెళ్తా ఉన్నారు, కింద ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఒకసారి మళ్ళీ వస్తాను కృష్ణాంజలి గారి దగ్గరికి. రాకేష్ గారు నమస్తే. ఇది మనం చూస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు గతంలో ఇప్పుడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పల్నాడు అంటే పల్నాడు పౌరుషం, లేకపోతే ఈ సినిమాలు, లేకపోతే రెచ్చగొట్టేది. కానీ ఆ ప్రాంతాలకి చెడ్డ పేరు రావటం, ఇప్పుడు కడప ఫ్యాక్షన్ అనో లేకపోతే ఇదో పల్నాడుకో, ఇది ఏ రకంగానూ సమాజానికి మంచిది కాదు. నిజంగా ఆ ప్రాంత వాసులు బయట సమాజంలో ఆ ప్రాంతం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడేలాంటి పరిస్థితులు కూడా తయారు చేయించి పెడతా ఉన్నాం. ఇది వాస్తవం. లేదు ఫలానా ప్రాంతం నుంచి వచ్చేవారు కానీ కొంచెం ఒక రకంగా చూసే పరిస్థితి. ఇది మారాలని రాజకీయ పార్టీలు కోరుకోవాలి. పోలింగ్ అయిపోయింది, నేను మీరా వాళ్ళని నేను చెప్పట్లా, ఎంతో కొంత 2 వైపులు ప్రధానంగా అధికార పక్షంలో ఎక్కువ ఉండుండొచ్చు, నేను దానిలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే దాడులు జరిగినవన్నీ మనం చూస్తే అలాగే ఉన్నాయి. కానీ దీని నుంచి ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక సంయమనం పాటించండి, గొడవలకి వెళ్ళొద్దు, పోలింగ్ అయిపోయింది, మన వివరాలన్నీ బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి, పొరపాటు అంటే ఈ ఓట్ ఇప్పుడు రాకేష్ గారు మీకు తెలియంది కాదు, ఏ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కాసేపు మనం మన పార్టీల జెండాలు పక్కకు పెట్టి చూసుకుంటే తెల్లారితే ఏ నాయకులు ఎటుంటారో తెలియదు. కానీ జనం మధ్య ఈ విద్వేషాలు శాశ్వతంగా ఉంటున్నాయి, ఊళ్ళల్లో వర్గాలుగా నిట్రంలుగా చీలిపోతా ఉన్నారు. ఎలా దీన్ని అరికట్టడం, తెలుగుదేశం పార్టీ ఎలాంటి లైన్ తీసుకుపోతాం? హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ రోజు మీరు పెట్టిన చర్చనీయాంశం ఏదైతే ఉందో చాలా మంచి అంశం ఈ రోజు మేము పెట్టుకున్నారు. మీరు గతంలో కనుక తెలుగుదేశం పార్టీ హయాంలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా హింసను ప్రేరేపించలేదు. ఎలక్షన్ కి వెళ్లే ముందు కూడా హింసను ప్రేరేపించే అధికారులు గాని వ్యక్తుల్ని గాని కౌన్సిల్ ఇచ్చి కంప్లీట్ గా కమ్ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే మీరు చెప్పారు నాయకుల మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ జనాల్లో కలిసిమెలిసి ఉండాలని, నాయకులు కూడా కలిసిమెలిసి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు కూడా హుందాగా వెళ్లి కాలచలనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కలిసి నడిచిన రోజులు మనందరం కూడా చూసాం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కలిసి నడిచిన రోజులు చూసాం. అంతకు ముందు కూడా ఎంతో మంది ఉన్నా కూడా
ఇక్కడ కూడా రాజకీయ నాయకుల యొక్క ఒక హుందా తనం మెయింటైన్ చేయాలి, ఒక లెవెల్ వరకే ఉండాలి, ఏదైనా సరే పర్సనల్ గా వెళ్ళకూడదని ఒక సిద్ధాంతంతో పెట్టుకున్నారు. మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనుక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. చీరాల ఆమంచి కృష్ణమోహన్, కర్ణం బలరాం రెండు కూడా విభిన్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. విజయవాడ దేవినేని అవినాష్, వంగవీటి రాధ రెండు కూడా వేరు వేరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. ఇలా మీరు చూసుకున్నట్లయితే పరిటాల శ్రీరామ్ దగ్గర కానివ్వండి, అక్కడ భూపేష్ రెడ్డి గారి దగ్గర ఏదైతే ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఎన్డీఏ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆయన కానివ్వండి, తర్వాత రామ్ సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఎక్కడ ఆలగడ్డలో కానివ్వండి, ఏవి సుబ్బారెడ్డి, భూమాకలి ప్రియ వాళ్ళు కానివ్వండి, అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కొట్టుకోవద్దు, అందరం కలిసిమెలిసి ఉందాం, అందరూ రాజకీయాలు చేసుకోండి, ఎటువంటి రాజకీయ విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దాడులు వేసి ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పి చూడండి. కావాలంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం నేను కాదు రాకేష్ గారు, నా ఆరోపణ ఇక్కడ మీరు చేశారా వాళ్ళు చేశారా అని కాదు. దీన్ని కంట్రోల్, ఇప్పుడు ఒక చర్చ ఎలా ఉంటుందంటే అవతలోటి దాడి చేస్తుంటే మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా, ఆ లోకల్ గా ఉండే లీడర్కి ఒక ఆవేశం ఉండొచ్చు, మనం కూడా పోదాంపా అనే పరిస్థితి ఉండొచ్చు. బట్ ఎవరో ఒకళ్ళు తగ్గితే కదా ఈ గొడవ తగ్గుతుంది. వైసీపీ వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడుగుతా, ఇప్పుడు మూర్తి గారు వచ్చాక అదే ప్రశ్న అడుగుతా. కానీ మా విధానం మేము అదే చెప్తా ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడే భేషజాలాలకు వెళ్లకుండా విభిన్న ప్రాంతాల్లో విభిన్న నాయకత్వం వహించిన నాయకుల్ని ఒక దాటి మీద తీసుకొచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా హింసను ప్రేరేపించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం కాదు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వారి గుమస్తా, పెద్ద గుమస్తా ఉన్నాడో, సకల శాఖ గుమస్తా ఉన్నాడో, ఆ గుమస్తాను అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ చేసి మీరు ఆగద్దు, మీరు ఎందుకు వెళ్ళండి అని చెప్పి నిన్న చూస్తే చంద్రగిరి, ఏంటి సార్ చంద్రగిరి అంత గొడవ, కార్లు ఆపేసి ఏది యూనివర్సిటీలో, బయట ఎక్కడో కాదండి, యూనివర్సిటీలో పద్మావతి యూనివర్సిటీలో కార్లు ఆపేసి చంపేసే ప్రయత్నం చేశారు సార్ మా సుప్రీం పట్టుకొని. అంటే ఇక అంతకన్నా రాజకీయం ఎటు దారి తీస్తుంది సార్? అంటే ఎవరి మీద దాడి చేశారు ఆలోచించండి. నిన్న తెనాల్లో మీరు చూస్తే ఎవరి మీద దాడి చేశారు? ఎమ్మెల్యేని లైన్ లో రమ్మన్నారు. నీకు ఇబ్బంది అయితే బ్రదర్ మాకు ఇది ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత నీకుంది. గతంలో చిరంజీవి గారిని అంతే ప్రశ్నిస్తే అలానే చెప్పారు, అనేక నాయకుల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకొచ్చారు. ఓకే రైట్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అని నువ్వు వెళ్ళాలన్నప్పుడు చెప్పాలా, అంతేగాని అన్నే ప్రశ్నిస్తావా? నీకు హక్కు ఎక్కడుందని ఒక ఎమ్మెల్యేనే పోలింగ్ బూత్ లోనే మనిషిని ఓటర్ ని కొట్టే పరిస్థితికి దిగజారిపోయారంటే రాజకీయాలు ఎక్కడికి వెళ్తున్నాయండి? పల్నాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇందాక పెద్దలు ఆంజనేయులు గారు చెప్పారు, ఒక ప్రాంతం మొత్తాన్ని, కొన్ని గ్రామాల మొత్తాన్ని టార్గెట్ ఓరియంటెడ్ గా పెట్టి ఖాళీ చేయించారు. అని మేము ఉద్యమం చేశాం. గుంటూరులో కళ్యాణ తీసుకొని స్వయానా చంద్రబాబు నాయుడు గారు వారిని రక్షణ కల్పిస్తూ కోర్టుకు వెళ్లి తీసుకొచ్చి వారందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో వదిలిపెట్టిన ఘనత ఆ రోజు చేశాం. కానీ ఈరోజు హింసను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎందుకు ఆగట్లేదు? ఆడిపోతున్నారు. ఏంది సార్ కాదు రాకేష్ గారు, నాకు అర్థం కాంది, పోలింగ్ అయిపోయి ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో ఉండి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న తర్వాత దీనివల్ల వచ్చే ఒరిగేది ఏంటి అసలు ఎవరికైనా? ఎందుకు ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, పోలింగ్ ముందంటే 4 ఓట్లు ఎక్కువ వస్తే లేదంటే భయపెట్టి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? అది సమస్య. చెప్తారు మంచి మాట అడిగారు సార్. దీనికి మీరు సమయం ఇస్తే 2 చెప్తారు. ఈ రెండింటికి తగ్గ అర్థం ఏంటో కూడా మీకు ఛానల్ లో చూస్తున్న వీక్షకులు కూడా అర్థం కావాలా. ఇవాళ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్ కి సంబంధించిన పోలింగ్ బూత్లు, పోలింగ్ ఈవీఎం లో ఉన్న ఏరియా పక్కన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అసలు అనఫీషియల్ గా మీటింగ్ పెట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం పోస్టర్లు వేసుకొని. నెంబర్ 1, ఈ దాడులు పక్క చేస్తా ఉన్నారు. దేనికనంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుందానంటే, ఇక్కడ మేము ఆగాం, అవసరం అయితే కౌంటింగ్ దగ్గర గలాటాలు సృష్టించి కౌంటింగ్ వస్తే మీ సంగతి తేల్చైనా సరే మేమే గెలిచామని ప్రకటింపజేసుకుంటామని చెప్పి ఈ రోజు మళ్ళీ ఈసీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సిద్ధమయ్యాడు సకల గుమస్తా. ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలి, కౌంటింగ్ కూడా ఏజెంట్లు రానియకుండా అక్కడ వన్ సైడ్ గా నిలబడి అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇటు జనాలని కౌంటింగ్ ఏజెంట్లని భయపెట్టి మేమే గెలిచామనే. లేదు, అది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా ఉంది రాకేష్ గారు. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే దాన్ని సహించేటువంటి పరిస్థితి ఉంటుంది. డిబేట్ కంటే రెడ్డి గారు మాజీ పోలీసు ఉన్నతాధికారి జాయిన్ అయ్యారు. రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రెడ్డి గారు, మీరు గతంలో ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా పనిచేశారు, అనుభవం ఉంది. అంటే పోలింగ్ ముందు గొడవలు జరగటం సరే, మనం కొంత దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఏదో ఓట్ల కోసం గందరగోళం అని. పోలింగ్ అయిపోయింది, బాక్సులు ఉన్నాయి, లీడర్లంతా విహారయాత్రలకు వెళ్తా ఉన్నారు. అవి మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం, మన వాళ్ళతో మనవరాళ్ళతో
బీచ్లకో లేకపోతే రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఊర్లలో జనం ఎవరు రేపెడుతున్నారో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక భయంకరమైన వాతావరణం, జీవితాంతం వాళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్ళు సార్. అదే ఊళ్ళో పక్క ఇళ్లలో లేదా పక్క వాడల్లో కలిసి ఉండాల్సిన వాళ్ళ మధ్య ఇలాంటి విభేదాలు వస్తే నిజంగానే ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు గతంలో కొన్ని గ్రామాలు భయపడి అక్కడి నుంచి గుంటూరు వచ్చి ఉన్న పరిస్థితిని కూడా మనం చూసాం. దీనికి కారణం ఎవరై ఉంటారు? ఒక పల్నాడో లేకపోతే ఒక రాయలసీమో జీవితకాలం ఈ ముద్ర భరించాల్సిందేనా? నాయకులు చేసిన పాపానికి లేదు గ్రామంలో మూర్ఖత్వంలో మగ్గుతున్న కొద్దిమంది చేస్తున్న తప్పుకి ఆ ప్రాంత ప్రజలందరి మీద ఒక మచ్చబడతా ఉంది. దీనికి పరిష్కారం ఏంటి రెడ్డి గారు? ఒకటి మనం గమనించాలా, ముఖ్యంగా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లాంటి సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ లేరు, వాళ్ళ డైనాసిటీనే లేదు. మనమెంత అని అనుకునే పరిస్థితి కల్పించాలి, అది లేదు. ఈ ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ లో మనం వరంగల్ నుంచి ఒక ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ శ్రీనివాస్ గాని లేకపోతే ఆ వరంగల్ ఎమ్మెల్యే గాని వీళ్ళు కేసీఆర్ ని తిట్టిపోసారు, నోటుకొచ్చి తిట్టిపోసినారు, గొడవలైనాయి, అంత జరిగినది. ఆయన ఎంతెంత చెడ్డ మాట్లాడినారో అంత మాట్లాడినారు. చివరికి వీళ్ళు ఊర్లు కొట్టుకునే పరిస్థితి కల్పించినారు. వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు తిరగబడి చివరికి అందరూ ఏకమైపోయినారు. కాబట్టి పొలిటికల్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఎవరు పర్మనెంట్ గా నాయకులకు ఒక పార్టీ లేదు సార్. నాయకులు పార్టీలు ఇష్టారీతిగా మారుతుంటారు, నాయకులకు ఒక పార్టీ లేదు. అట్లాంటప్పుడు ఈ నాయకుల కింద ఉండే వాళ్ళకి ఎందుకు ఈ వైషమ్యాలు? ఎందుకు? ఇప్పుడు దీనివల్ల ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. ఎందుకు ఒక నాయకుడు సరే ఎలక్షన్ వరకు ఏదో అంటే ఎలక్షన్ లో ఏదో చేసి వాళ్ళని రానికుండా చేసి రిగ్గింగులు చేసి గొడవ చేసి బాంబులు వేసి 50 ఓట్లలో గెలవాలి, ఆ ఊర్లో ఉండే 50 మందిని రానియకపోతే మీరు గెలవచ్చు. ఆ ఉద్దేశంతో ఏదో బాంబులు వేసినా లేకపోతే అది కూడా మా పాపము, తప్పు. అటువంటిది చేసుకొని మీరు గెలుచుకున్నారంటే దానికి ఏదో వాళ్ళు గెలవాలనే కక్కుర్తిగా ఈ పని చేసినారని అనుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయింది, బ్యాలెట్ బాక్సులు వచ్చేసినాయి. ఎవరు మీరు ఎన్ని గొడవలు చేసుకున్నా ఓటమి గెలుపు కాదు, గెలుపు ఓటమి కాదు. ఇట్లాంటి సందర్భాల్లో సమన్వయం ఉండాలి. ఇప్పుడు నాయకులంతా హ్యాపీగా ఇతర దేశాలకు పోయే వాళ్ళు కొందరు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పోయే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీలతో ఖుషియాలుగా హ్యాపీగా మనవలతో మనవరాళ్ళతో తిరుగుతున్నారు. అటువంటి సందర్భంలో మీరు ఇంట్లో ఓట్లు వేసినాం అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన 2000 3000 తీసుకొని మంచి బిర్యానీలో పాడు వండుకొని హ్యాపీగా తిని ఉండకుండా ఈ గొడవలేంటి నాకు అర్థం కాదు. దీనివల్ల నాయకులైతే హ్యాపీగా ఉంటారు, ఈ మధ్యలో ఉన్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దాని ద్వారా మంచి ఇప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు పొద్దున్న లేస్తే అన్నా నమస్తే బాగున్నావా, ఎట్లున్నది మీ వదినకి ఎట్లుంది అని మాట్లాడుకునే వాళ్ళు మీసాలు దూకుంటే వాడో ఒక పక్క మొహం పెట్టుకొని ఈడ అవసరమా అండి? దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. లేదు సపోజ్ మీరు వాడు అనుకోండి, రేపు పొద్దున్న అర్ధరాత్రి వాడి కారు లేదు, వీడి కారు ఉంది, వాడి భార్యకో వాళ్ళ అన్నకో తమ్ముడికో వాళ్ళ నాన్నకో హార్ట్ అటాక్ వస్తే సాయం చేసుకోవాల్సిన మనుషులు సాయం చేసుకోవాల్సిన ఇట్లాంటి సందర్భంలో ఈ నాయకులు వైషమ్యాలు సృష్టించి ఈ విధంగా చేయడం తప్పు. అయినా వీళ్ళు గెలిస్తే 1000 ఏళ్ళు ఉంటారా అండి? ఇక్కడ వారే రాజులు రాజ్యములు కలిగారు, వారేరి మహారాజులు పోయినారు. ఇప్పుడు మంచైనా చెడ్డరే. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా అప్పుడు అనుకోకపోయినా ఇప్పుడు ఆయన కీర్తించుకుంటున్నాం. ఆ మహానుభావుడు చేసిన దానివల్లే మన భారతదేశం ఇంత ముందుకు పోయింది. పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ చేశాడు. ఎస్ దెన్ గుడ్ ఫర్ ది నేషన్. అట్లాంటి ఉండాలి కానీ వీడు గొడవలు సృష్టించినాడు కదవా, వారి వల్లనే మా బతుకులు నాశనం అయిపోయినాయి అనుకోరా అండి? ఇది అవసరమా? ఎందుకు ఈ వైషమ్యాలు సృష్టించాలి? తప్పు. చెప్పండి సార్, ఇప్పుడు ఊర్లలో రెడ్డి గారు మీకు తెలుసు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే వేరు, 2 వర్గాల మధ్య మనం చూస్తా ఉన్నాం విజువల్స్. ఏదో చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధం లాగా కనపడుతోంది. గుంపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే అసలు పోలీసులు అరికట్టగలుగుతారా? ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, ఎన్ని ప్రాణాలకు హాని కలుగుతుంది, ఏం చేయాలి దీనికి? చాలా తప్పండి. ఇది వాళ్ళలో వాళ్ళు ఆ లీడర్ అనేవాళ్ళు ఇప్పుడు రెచ్చగొడితే వాళ్లే ఉంటారు.
ఇప్పుడు 10 మంది అక్కడికి చేరితే రై వెలవలారా పాండి ఎవరో ఇంట్లోకి వాడు పోయి కూర్చోండి అంటే Exactly. లేదు ఏమన్నా వాడు మొన్న రాయి వేసాడన్నా వాడు అంత చూడాలన్నాను కదా చెప్పేవాళ్ళు 2-3 ఉంటారు లేదురా వెదవా ఎందుకురా మనకు వద్దురా ఓట్లు అయిపోయినాయి Okay. ఎందుకు రేపు గెలిస్తే మనమే గెలుస్తాం కదా లేదు మనమే ఓడిపోతాం అనుకో ఏమైతుందిరా అనే వాళ్ళని సమన్వయం చెప్పే గొప్ప లీడర్లు కావాలి అది లేదు. Okay. ఏమైపోయిందంటే ఈ జబ్బలు తెరుచుకొని నేనున్నాను అని చెప్పి వాళ్ళని ముందుకు దోచి వీడు వెనక్కుంటాడు రాష్ట్ర వాడు ఉండడు అక్కడ అదే మీరు అన్నారు కదా మీసాలు తిప్పి ఎగనే వస్తారు ఎగదోసి వెనక్కి వెళ్ళిపోతారు. ఓకే రైట్ కృష్ణాంజనేయులు గారు దెబ్బతినేది కాదు కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఇంకొకటి నాకు ఒక అర్థమవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే టార్గెట్లు పెట్టారు లీడర్లకి పార్టీలు ఏమన్నా కానీ నీ గ్రామంలో ఇంత మెజారిటీ రావాలో దానికి డబ్బులు ఇచ్చుంటారు లేదా ఇంకోటి ఓటర్లు కొనేది కాకుండా లీడర్లు కూడా కొనుక్కునేది ఉంది కదా ఈ ఒత్తిళ్ళు ఏమన్నా ఈ స్థానిక నాయకుల మీద పనిచేస్తా ఉన్నాయా ఇక్కడ ఇంత రాకపోతే ఈ బూత్లో ఇంత మెజారిటీ రాకపోతే రేపు పొద్దున్న లేదా ఈ మండలంలో రాకపోతే ఈ గ్రామంలో రాకపోతే నన్ను ఇబ్బంది పెడతారు లేకపోతే నాకు పదవులు రావు నాకు నా కాంట్రాక్టర్ రావు ఈ భయాలు ఏమైనా ఉన్నాయా ఎందుకని గ్రామాల్లో కొట్లాట సరే నాయకులు ఇప్పుడు వారు చెప్పారు తిరుపతిలో జరిగింది ఏకంగా పెద్ద స్థాయి అటాక్స్ నేను అసలు వాటికంటే కీలకం అసలు గ్రామాల్లో గుంపులు అదే ఊర్లో ఉంటారు ఇటో 50 మంది ఇటో 50 మంది వస్తే ఎంతమంది పోలీసులని కావాలి ఏ రకంగా దాన్ని అరికట్టగలగాలి ఇక్కడ ఒక అంశం అండి ఇక్కడ టార్గెట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఒత్తిడి ఉందా నాయకులు కూడా ఒకటి గమనించే ఆవేశకావేశాలు ఇందుకు దారి చేస్తున్నాయేమని అనుకుంటున్నాను. దీంట్లో ఈ విధంగా పోలింగ్ తర్వాత సెన్సిటివ్ ప్రాంతాలు చిన్న ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉన్న చోట పోలీసులు ముందుగానే కొంత చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే పోలీసులకు తెలిసిద్దా అంటే ఖచ్చితంగా తెలిసింది తెలియాలి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎందుకుంటాయి అందుకే ఆఫ్టర్ పోలింగ్ లోనే అంటే పోలింగ్ సమయంలోనే ఎక్కడ కూడా జరుగుతాయి దానికి ఉన్నటువంటి పాత నేచర్ ఏంటి ఇవన్నీ కూడా పోలీస్ రికార్డ్స్ లో ఉంటాయి కదా అలాంటప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో కొంత వైఫల్యం చెందారు అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పల్నాడు కానివ్వండి రాయలసీమ కానివ్వండి ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఏరియాస్ కదా ఆల్రెడీ ఘర్షణలు జరిగినటువంటి ప్రాంతాలు ప్రాబ్లమాటిక్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలింగ్ అయిపోయిన వెంటనే మీకు స్టార్ట్ అయిపోతుంది అనగలోనే ఆ సాయంత్రం జరిగాయి ఆ మరుసటి రోజు జరిగాయి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇది పోలీస్ శాఖ కొంత వైఫల్యం కన్నా చెప్పుకోవాలి. రెండవ అంశం ఏమిటి అంటే నాయకుల వైపు నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓడిపోతామనేటువంటి కొంత కోపము ఆగ్రహము ఆవేశము వీళ్ళు రెచ్చగొట్టడానికి అవకాశం ఉంటుంది. తమ కార్యకర్తలని కింది స్థాయి నాయకుల్ని వాళ్ళు రెచ్చగొట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు రెచ్చగొట్టకుండా జరగదు. ఎవరు కూడా వెళ్ళి గొడవలు పెట్టుకోవడానికి అంత ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది గొడవల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. అయితే ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు ఒక కీలకమైనటువంటి అంశం అండి. ఏ రాజకీయ పార్టీ అని కానీ ఈ ఘర్షణలు జరుగుతున్నాయి ఎవరి వల్ల జరుగుతున్నాయి అనేది పక్కన పెడదాం అవి తేలుస్తారు పోలీసులు వ్యవహారం. కనీసము బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాలు అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక అప్పీల్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మేము గెలుస్తాము మాకు సానుకూలంగా ఓటేశారు ఓటేసిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని ఈ స్టేట్మెంట్లు ఇచ్చారే ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇది అగ్రనాయకత్వం కీలకమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక మాట ఎట్టి పరిస్థితుల్లో మీరు ఘర్షణలకు వెళ్ళొద్దు పోలింగ్ అయిపోయింది ప్రజల తీర్పు అనేటువంటిది ఈవీఎం లో నిక్షిప్తమై ఉంది మనం ప్రజా తీర్పు కట్టుబడి మంచి మాట చెప్పారు. అది ఇద్దరు ముఖ్యమైన కీలకమైన నాయకులందరూ బయటకు వచ్చి మాట చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కృష్ణాంజనేయులు గారు ఎగబడి ఇప్పుడు ఏం చెప్తున్నారో మీరు గమనించండి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి వాళ్ళు ఈ విధంగా మా మీద దాడులు చేశారు వీళ్ళు పోలీసులు పట్టించుకోలేదు మా వాళ్ళ మీద దాడులు ఇది ఆ రెచ్చగొట్టేటువంటిది ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టేటువంటి వ్యవహారం అండి. మరి ఇది మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజలకు అప్పీల్ చేయదండి ఆ బాధ్యత లేదా? నేను ఒకటి అంటాను అసలు అధినాయకత్వం మాత్రమే కాదు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉండాలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక అప్పీల్ ఇవ్వాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణలకు వెళ్ళొద్దు శాంతియుతంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఈ దేశంలో మనకు మంచిది కూడా. భారతదేశం ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక్క పోలింగ్ బూత్ లో కూడా పోలింగ్ లేకుండా ఒక ఘర్షణ లేనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిగింది అంటే ఆ రాష్ట్రానికి మంచిది కదా.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నవారు కూడా భవిష్యత్తులో కూడా నష్టం రాష్ట్రానికి, ఎవరు అధికారంలోకి వచ్చినా. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆయా రాష్ట్రాల్లోకి పెట్టుబడులు రావాలన్నా ఇంకోటి రావాలన్నా కూడా ఈ విధమైనటువంటి బ్యాంక్ రికార్డ్ ఉంటుంది కదా, బ్యాంక్ రికార్డు ఉంటుంది కదా, ఇది తప్పు కదా, రాష్ట్రానికి నష్టం కదా. ఒక్కసారి నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నారాయణమూర్తి గారు నమస్కారం. నమస్కారం నారాయణమూర్తి గారు, మీరు జాయిన్ అవటం కొంచెం ఆలస్యమైంది. ప్రధానంగా ఇక్కడ అందరం మాట్లాడుకుంటున్నది ఏమిటంటే పార్టీలు వాళ్ళ వీళ్ళ అన్నది పక్కకు పెట్టి ఇప్పుడు నాయకులంతా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండి ఆయన అబ్రాడ్ ట్రిప్ వెళ్తున్నారు, రిలాక్స్ అయిపోయింది, రిలాక్స్ కావాలి ఎవరికైనా. చంద్రబాబు గారు పోయి హైదరాబాద్ వచ్చి రిలాక్స్ అవుతారేమో, మిగతా వాళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి తోచిన విహారయాత్రలకి వెళ్తారు, అదేం మనం తప్పట్టక్కర్లా. ఎన్నిక అయిపోయింది, ఓటర్లలో ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గ్రామాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి? నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ, నేను ఆ పార్టీ పార్టీ అని చెప్పట్లా, సరే కొంతమంది ప్రత్యక్షంగా టీవీలో కనపడి ఉండొచ్చు. ఇప్పుడు వైసీపీ తెనాలి అభ్యర్థో లేకపోతే ఇంకొక చోట దాడి చేశారు, వాటికి పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, పార్టీలు కూడా ఖండిస్తారు, సమస్య అది కాదు. కానీ తెర వెనక ఉండి ఎవరు నడిపినా గ్రామాలలో ప్రజలు శాశ్వతంగా పక్కపక్క వాడల్లో ఉండాల్సిన వాళ్ళు, పక్కపక్క ఇళ్లలో ఉండాల్సిన వాళ్ళు. ఈ కొట్లాట్లు పెరిగితే ఊళ్ళో రెండు వర్గాలుగా జనం చీలిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు గుంపులుగా దాడి చేసుకుంటే ఎంత మారణకాండ జరుగుతుంది. మనం వెస్ట్ బెంగాల్ లాంటివి చూస్తా ఉన్నాం, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితి రాకూడదని మనం అందరం కోరుకుంటాం, ఏ పార్టీ అయినా. ఇప్పుడు నాయకులు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఒక పల్నాడో ఒక రాయలసీమో గతంలో ఉన్న ముద్రను చెరిపేసుకొని ఒక శాంతియుతమైన ప్రాంతాలుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వం బాధ్యత ఏ పార్టీ, నేను ఒక పార్టీ అంటలేదు సార్, గొడవలు ఒక్కళ్ళే చేస్తారని అంటలా, రెండో వైపు కూడా ఉంటుంది, స్థానిక నాయకుల మీద ఒత్తిడి ఉండొచ్చు, ఏవైనా సరే అగ్రనాయకత్వాలు పూనుకొని ప్రజల్ని శాంతింపజేసి వాళ్ళ క్యాడర్ని శాంతింపజేయకపోతే ఆగే పరిస్థితి కనపట్ల. వైసీపీ దీని మీద ఎలాంటి బాధ్యత తీసుకోబోతా ఉంది? ఇప్పుడు మీకు క్లియర్ గా మేము నిన్న ఇచ్చిన కంప్లైంట్ లో కానివ్వండి, నారాయణమూర్తి గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేయరా, మీ వీడియో మళ్ళీ ఆఫ్ అయింది. నేను మీకు ఇంత ముందు ఇచ్చిన కంప్లైంట్ కానివ్వండి, నిన్న ఇచ్చిన కంప్లైంట్ లో కానివ్వండి, మీరు ఈ కంప్లైంట్ చూస్తే ఒకసారి క్లియర్ గా చెప్తా ఉన్నాం, దాడులు ఎవరు చేస్తున్నారో అక్కడ కనపడతా ఉంది. అక్కడ అభ్యర్థులే వచ్చి చెప్పడం జరిగింది. మరి ఆ అభ్యర్థి ఎందుకు రావట్లేదు అంటే దాడులు చేస్తున్నాడు దాని అర్థం. ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని ఏదైతే ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి సంబంధించిన మేము దాడులు చేస్తూ ఉంటే ఆ అభ్యర్థులు వచ్చి ఉండాల్సింది అక్కడ కాదండి. నారాయణమూర్తి గారు ఎందుకు కనపట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు ముద్దాయిలు దాడులు చేస్తున్నారని అర్థమైంది. శాస్త్రాలు కూడా రావట్లేదు బయటికి. ఓకే, వాళ్ళు దాడులు చేస్తున్నారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలు అశాంతికి గురి చేయాలి, అల్లర్లు గురి చేయాలి, మాకు ఓటు వేయలేదు కాబట్టి. ఇప్పుడు ఓటు వేయకపోతే చేశారు, చెందారు, అది అయిపోయింది. ఓట్లు అయిపోయిన తర్వాత మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే భయభ్రాంతులకు గురై మీరు ఓడిపోతున్నారు అనే విషయం మీకు అర్థమై భయభ్రాంతులకు గురై దాడి చేస్తారా సార్? తప్పించుకుంటారా? కాదు సార్, భయభ్రాంతులకు గురైతే దాడి చేస్తారా సార్ మీరు? నారాయణమూర్తి గారు, భయభ్రాంతులు గురి చేయాలి. ఆబీసీని, ఆర్ఎస్సీని, ఆర్ఎస్టీని బయట నుంచి అల్లరి మొక్కలను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేయాలని వాళ్ళు బయటికి పోతే ఒక ఊళ్ళో అయితే గురజాల్లో ఆడవాళ్ళంతా కూడా బీసీ మహిళలంతా కూడా ఇవాళ వీడియోలు అలచలు చేస్తా ఉన్నాయి. బీసీ మహిళలంతా కూడా గుడిలో తలదాచుకుంటే వాళ్ళ మీద క్రూరంగా, అతి క్రూరంగా వీళ్ళంతా కూడా అహంకారపూరితంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వాడు వెళ్ళి మాకు ఓట్లు వేయరా మీరు అనేటటువంటి కుట్రపూరితంగా వాళ్ళ మీద దాడులు చేయాలి, నరకాలి, చంపాలి అనే. నారాయణమూర్తి గారు నా రిక్వెస్ట్, రాయలసీమలో కూడా అక్కడ జరగలేదు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, పోలింగ్ ఏం చేశాం? ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నేను పూర్తిగా ఇది చెప్తే మీకు ఐడియా వస్తుంది. మేము ఏం చేసాం, ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం, డీజీపీకి ఇచ్చాం, అయ్యా మీ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు దాడులు ఎవరైనా చేయకపోండి, ఎవరు చేస్తున్నారు, అల్లర్లు జరుగుతున్నాయి కదా, ఎవరు చేస్తున్నారు అనేది మేము చెప్పినా నేను నమ్మరు. ఎందుకంటే మీరు తత్తులుగా అక్కడ వ్యవహరిస్తున్నారని చెప్పి మేము చెప్తాం మీ దగ్గరకు వచ్చి. మీరు పంపించారు పోలీసుల్ని, ఎందుకు పోలీసులు అక్కడ వెళ్ళట్లేదు అంటే దాడులు చేస్తున్న వాళ్ళతో మీరు కుట్రపూరితంగా మీరు కూడా కొలీడ్ అయి
మీరు కూడా భాగస్వాములై. కాదు సార్, మీరు అధికారంలో ఉన్నారు నారాయణమూర్తి గారు, పోలీసులు ఇవాళ అధికారంలో లేదు సార్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు టేక్ ఓవర్ చేసిందో మనం దాంట్లో పవర్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ ఉంటాయి. నిన్నటి దాకా మెజారిటీ పోలీస్ అధికారులు నారాయణమూర్తి గారు మెజారిటీ పోలీస్ అధికారులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చోట్ల మారి ఉండొచ్చు కానీ మెజారిటీ అధికారులు కంటిన్యూ అవుతున్నారు. ఎవరైతే వీళ్ళు మార్పులు చేర్పులు చేశారో అక్కడ దాడులు జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఎవరైతే వీళ్ళని మార్చమని కోరుకున్నారో, మార్చమని వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టారో, ఆ లెటర్ పెట్టినప్పుడు ఇమీడియట్ గా దాని మీద ఏ విధంగానూ కూడా విచారణ చేయకుండా, అవసరమా లేదా మాత్రమే తెలుసుకోకుండా ఏకపక్షంగా వీళ్ళు మార్చారు. సరే, ఎన్నికల సంఘం దాని మీద ఇప్పుడు చర్చ లేదు సార్. మనకి ఎన్నికల సంఘం ఎవరైనా మీరైనా కంప్లైంట్లు ఇస్తారు, వాళ్ళైనా కంప్లైంట్లు ఇస్తారు. ఉన్నాయి కాబట్టి చేసిన తర్వాత ఏం చేసింది? వాళ్ళు దాడులు చేసి అంటే మీరు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించాలనుకుంటున్నారా? నిరూపించాలి, ఆల్రెడీ నిరూపించాలేంటి? ఇప్పుడు కూడా దాడులు ఆగట్లేదు. కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేసినట్టే. కాదు సార్, నా పాయింట్ ఒకటి. నారాయణమూర్తి గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. కారణాలు ఎవరన్నా కానీ మీరు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడే వాళ్ళు మార్చాలి కదా పోలీస్ ఆఫీసర్ని. ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో దాడులు జరగకూడదు, లేదంటే వాళ్ళకి ఏదో ఫేవర్ చేద్దాము అనేటువంటి నిజంగా ఆ ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ మార్చుంటే. సో ఇప్పుడు డీజీపీని మార్చారు సార్, మళ్ళీ డీజీపీని కొత్త డీజీపీని తెచ్చి పెట్టమంటారా మీరు? ఏదైనా కానివ్వండి, ఇప్పుడు దాడులు ఆగలేదు అంటే ఎస్పీని మార్చమనండి. దాడులు ఆగని దగ్గర ఎస్పీని మార్చమనండి. ఎందుకు మార్చలేదు? సో ఎస్పీని మారిస్తే దాడులు ఆగిపోతాయి సార్. నేను అదే అంటున్నా, అప్పుడు తెలుస్తుంది కదా అవుతుందో లేదా. అంటే మీరు చెప్తున్నది కాదు సార్. మీరు నారాయణమూర్తి గారు చాలా కేటగారికల్ ఎస్పీని మార్చేదాకా మేము గొడవ చేస్తామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు డైరెక్ట్ గా. గొడవ చేయడం కాదు, నారాయణమూర్తి గారు రాకేష్ గారు దాడులు చేస్తున్నారని నారాయణమూర్తి గారు ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ చాలా ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని డీజీపీని సిఎస్ని ఢిల్లీ పిలిపించారు. రేపు వాళ్ళు వివరణ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో కింద ఉన్నటువంటి ఎస్పీలు కానీ లేకపోతే డిఐజీలు కానీ లేకపోతే కింద స్థాయి అధికారులు కానీ పోలీస్ శాఖల వాళ్ళు ఒక పక్షం కొమ్ము కాయడానికి సిద్ధపడతారా నారాయణమూర్తి గారు? జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకొచ్చారు, పిలిచారు. వాళ్ళు ఏం చేస్తారు చూస్తారు కదా. ఇప్పుడు అక్కడ అల్లర్లు జరగకుండా ఉండడానికి వీళ్ళు తీసుకున్న చర్యలేండి. ఖాళీ డాటా ఉంది అక్కడ. ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, అల్లర్లు జరిగిన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు మరి మీరు బయట పెట్టట్లేదు? మీ దగ్గర సమాచారం ఉంటే నారాయణమూర్తి గారు అది పల్నాడులోనో రాయలసీమలోనో తాడిపత్రిలోనో చంద్రగిరిలోనో ఎస్ ఇదిగో కాల్ డేటా వీళ్ళు ఈ రకంగా చేశారు, వీళ్ళ వల్ల జరిగిందని చెప్పి బహిరంగంగా ఎందుకు చెప్పట్లేదు వైసీపీ నాయకులు? మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చామంటున్నాం. ఏ ప్రాంతాల్లో ఎవరెవరున్నారు ఆఫీసర్లు, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు, అవ్వకపోవడం వల్లే కదా ఈ అల్లర్లు జరిగాయి. 2 నిమిషాలు యువతలు కూడా చేరే అవకాశం ఉన్నా కూడా ఎస్ఐ గురిగాళ్ళు వెళ్ళలా. కొట్టారు, ఎస్సీలు కొట్టారు, మైనార్టీలు కొట్టారు, పూర్వ పగలు కొట్టేశారు, ఆడలను కొట్టారు. క్రూరంగా ఓడిపోతున్నామని, ఘోరంగా ఓడిపోతున్నాను, క్రూరంగా వ్యవహరిస్తున్నారు సార్. ఓడిపోతున్నాం అనుకుంటే భయపడతారు సార్. ఓడిపోతున్నాం అనుకుంటే భయపడి కాస్త తగ్గుతారు కానీ తీసుకోవాలి కదా. ఓట్లు అయిన బీసీల మీద, ఎస్సీల మీద అహంకారం చూపించాలి కదా. రైట్. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి నారాయణమూర్తి గారు. ఒక ప్రశ్న మీకు ఇప్పుడు ఒక కృష్ణారావు గారు ఒక ప్రపోజల్ ఏం పెట్టారంటే ఎవరన్నా పెట్టివ్వండి మంచిదైనప్పుడు ఆలోచన ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా ముఖ్యమైన నాయకులు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బహిరంగంగా వాళ్ళు అలాగే ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి అభ్యర్థులంతా ఒక అప్పీల్ చేస్తే బాగుంటుంది ఓటర్లకి, స్థానిక నాయకులకి. దయచేసి హింసకు పాల్పడొద్దు, ఎన్నికలు అయిపోయినాయి, మనం కలిసి ఉండాల్సిన వాళ్ళు, రాష్ట్రంలో అంతా ఒకటే, మన రాష్ట్రం పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలి, ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల వాటి విలువ దిగజారిపోకూడదు అని ఒక అప్పీల్ చేస్తే బాగుంటుంది అంటూ ఉన్నారు. ఎవరు నేరం చేశారు నేను చెప్పలేదు సార్. నిన్న పల్నాడులో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాసు మహేష్ గాని, అమ్మడి రాంబాబు గారు కానీ వీళ్ళంతా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఉద్రేకపడకండి, ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ అల్లరి మొక్కలు వచ్చి మీ మీద దాడులు చేసినా కూడా మీరు కొంచెం సేఫ్ గా ఉండడానికి ప్రయత్నించండి. అయినా మీద పడి కొడతా ఉంటే, ఇళ్లలో దూరు కొడతా ఉంటే, పోలీసులు చోద్యం చూస్తా ఉంటే దీన్ని ఏ విధంగా చూస్తామండి?
క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు స్టేట్మెంట్ చూసారు చూడలేదు నాకు తెలియదు కానీ రైట్ క్లియర్ గా వీడియోలో చెప్పడం జరిగింది, మీడియాలో చెప్పడం జరిగింది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పడం జరిగింది, పేపర్ లో రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. యా, నారాయణ మూర్తి. డీజీపీ చెప్పడం జరిగింది, ఎస్పీలు చెప్పడం జరిగింది, ఓకే ఒకసారి చెప్పడం జరిగింది, ఒకసారి కాదు. వన్ సెకండ్ నారాయణ మూర్తి. వాళ్ళకి రిమైండర్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ లోకల్ ఉన్న పోలీసులు కొనేసారా, వాళ్ళతో కొల్యూడ్ అయ్యారా? రైట్, మళ్ళీ వస్తాను నారాయణమూర్తి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రెడ్డి గారు, మీరు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. వైసీపీ ఎలిగేషన్ ఏంటంటే కొంతమంది అధికారులు మార్చడం వల్ల ఆ వచ్చిన వాళ్ళు ఒక సైడ్ కొల్లేడు, ఎన్నికల మధ్యలో వచ్చిన వాళ్ళు, ఎన్నికల సంఘానికి ఆ హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది, అధికారం ఉన్నది, చేసే బాధ్యత. వాళ్ళ మార్పిడి వల్ల ఇవి జరుగుతున్నాయి, వాళ్ళని తిరిగి మార్చండి, గొడవలు ఆగిపోతాయి అన్నట్టుగా నారాయణమూర్తి గారు చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? ఒకటి అంటే నారాయణమూర్తి గారు అన్నయ్య విన్నాను. అంటే పోలీస్ ఆఫీసర్లు ముడుపులు పుచ్చుకొని ఊరికే ఉంటున్నారు, లేదు తెచ్చిన తర్వాత అంటే కాదండి, పొద్దున్న ఉద్యోగం చేయాలి కదా స్టేట్ లో, రేపు అనేది ఒకటి ఉంటుంది కదా నాయకులకైనా అధికారులకైనా. అదే 80s లేదు, నేను 40 ఏళ్ళు పనిచేశాను. బట్ ఈ విధంగా ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళకు శాశ్వతమైన ఫ్రెండ్స్ ఉండరు, శాశ్వతమైన విరోధులు ఉండరు. చూసుకుంటే చాలా సందర్భాలు. అంటే నేను అందరి గురించి మాట్లాడలేదు. నారాయణమూర్తి చెప్పండి, దయచేసి నన్ను మూర్తి గారు నన్ను మాట్లాడనివ్వండి. నేను 40 సంవత్సరాలు జాబ్ చేశాను. చెప్పండి సార్. నేను కీలకమైన పదవుల్లో నారాయణమూర్తి గారు ఒక నిమిషం వారు చెప్పండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. చెప్పండి సార్, అసలు ఒపీనియన్ చెప్పుకోండి మీరు. మళ్ళీ నారాయణమూర్తి గారు వారిని మాట్లాడండి ప్లీజ్. యా, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడుంటే మీరు మా అర్థం మాట్లాడండి. నేను మాట్లాడిన తప్పంటే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు చెప్పండి సార్. అది కాదండి, ఇప్పుడు ఎవరైనా గాని ఈ అధికారం శాశ్వతమా? కారే రాజులు రాజ్యములు కలిగిన వారు ఎవరున్నారండి? శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి. మీరు అది కాదు, అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్రజల శాంతి భద్రతలు కాపాడాలి అంటే అగ్రనాయకులు లైన్లలోకి వచ్చి అన్ని టీవీ మీడియాల్లోకి వచ్చి అయ్యా ఇది మీ తప్పు, ఈ విధంగా చేయొద్దండి, మనమంతా స్నేహితులం, మనమంతా ప్రజలం, ఒక రాష్ట్రం వాళ్ళం, కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం, ఇటువంటి దాడులు చేయడం తప్పు, ఎవరు చేసినా ఇది తప్పు అని ఖండించి వాళ్ళకు ఉపోద్ఘాతాలుగా ఎందుకు చెప్పరు? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఆ విధంగా ఎందుకు చేయనివ్వరు? ఆ విధంగా చేస్తే అయ్యా నా పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు దాడులు చేసినా నేను ఇది ఖండిస్తున్నాను, ఆ విధంగా చేయకూడదు అని, ఆ విధంగా చేసినా నేను గుర్తుపెట్టుకుంటాను వాళ్ళని, తప్పిది అని ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఒక్కళ్ళే గెలుస్తారు, ఒక్కళ్ళే ఓడిపోతారు. సార్, రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారిని ప్రజలు గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, చంద్రబాబు గారిని ఓడించారు. మూడోసారి ఎవరికి మ్యాండేట్ ఇచ్చారో మనకు తెలియదు. ఎవరికైనా ఓటమి గెలుపు సహజమని అర్థం అవుతుంది కదా. అదే కాకుండా ఒకవేళ ఎవరు గెలిచినా 50 ఏళ్ళు ఉండరు కదా. ఎగ్జాక్ట్లీ. కాదండి, చాలా సందర్భాల్లో చూసాం. ఇవాళ గెలిచి రేపు పొద్దున్న హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళని చూసాం. అట్లాంటి సందర్భంలో ఈ విధ్వంసాలు ఇటువంటి పురుగొప్పడం అవసరమా? శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు నేనే ఒక లీడర్ అనుకోండి, అరే బాబు మనకొద్దు ఈ గొడవలు ఉండండి, వాళ్ళు మన ఏదైనా జరిగితే కంప్లైంట్ ఇద్దాం అని చెప్పేసి సమన్వయం పాటించండి అని వాళ్ళ ముందుకు వచ్చే వెళ్ళిపోతారు, ఇళ్ళ కంటే వెళ్ళిపోతారు. అది కాకుండా వాళ్ళు ఆ మాట అన్నాడు టీవీలో, వాడిని గంట కూర్చాలా, వాడు మనకు ఓటేయలేదు, ఇప్పుడు నువ్వు ఓటేస్తేనేముంది, ఓటు వేయకపోతేనేముంది, ఇరుపక్కల ఒక్కరే కాదు అన్ని పార్టీ వాళ్ళు సమన్వయం కోల్పోకుండా ఉండండి, శాంతి భద్రతను కాపాడండి అని, వైషమ్యాలను పెంచకండి అని అందరి లీడర్లు ముందుకొచ్చి, ఈ గల్లీ లీడర్ నుంచి అందరూ కూడా రాష్ట్ర స్థాయి లీడర్లు కూడా తమ పార్టీ వాళ్ళని అదుపు చేయండి, తప్పు ఈ విధంగా అసలు ఎందుకు మాట్లాడాలండి? ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి వాడు ఆ విధంగా చేశాడు, వీడికి టెలిఫోన్ చేసాం, అవసరమా అండి? మీరు ఇచ్చే కంప్లైంట్ ఇవ్వండి, ఆ విధంగా చేయాలి. మీరు చెప్పే లెక్కన పోలీసులు అంటే రాష్ట్రంలో ఉండే పోలీసులు మిగతా వాళ్ళంతా అవినీతి పరులా?
ఇన్నాళ్ళు కాదండి, రేపు పొద్దున్నే ఎవరు గెలిచినా వాళ్ళు ఉద్యోగం చేయాలి కదా, చేయాలా లేదా? అందరూ అంతే నేను అన్నీ చెప్పాను, అందరూ కాదు. రైట్ పోలీసు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రైట్, పోలీసులు చెప్తారు సార్. ఇక్కడ హింస జరుగుతుంది అంటే వెళ్ళలేదని చెప్పాము సార్. ఒక కేసు కాదు నారాయణమూర్తి గారు, చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళ తప్పు చేస్తాం రైట్, మీరు చెప్పండి. కానీ అంటగట్టకూడదు. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్, నారాయణమూర్తి గారు కైండ్లీ తప్పు చేసింది మీ వాళ్ళే కదండి సార్. ఇక్కడ మీ వాళ్ళు నా వాళ్ళని కాదండి. పల్నాడు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ విధంగా గొడవ చేశారో అందరికీ తెలుస్తా ఉంది. కాదు సార్. నారాయణమూర్తి గారు, రాకేష్ గారు ఇక్కడ ఒకసారి నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నారాయణమూర్తి గారు ఒకసారి మళ్ళీ వస్తారు. రాకేష్ గారు ఒక్క సెకండ్. నారాయణమూర్తి గారు మీరు టైం ఇస్తారు ఆగండి ప్లీజ్. రాకేష్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రాకేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను కొంతమంది నాయకులు లేదు కొన్ని చోట్ల వాళ్ళ సెకండ్ లెవెల్ క్యాడరు ఘర్షణలో ఉంటా ఉన్నారు. ఇది పూర్తిగా వన్ సైడ్ అని మనం అనుకోక్కర్లా. ఎవరైనా సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అగ్ర నాయకత్వాల మీద బాధ్యతలో మీరు 90% అవతలని తప్పని చెప్పినా నాకు అభ్యంతరం లేదు. కానీ 10% ఎస్ మన వాళ్ళు ఎక్కడైనా తొందరపడితే, మన వాళ్ళు ఆవేశపడితే దయచేసి దాన్ని స్థానిక నాయకత్వం అరికట్టండి, తొందరపడద్దు, ఆవేశపడద్దు అని ఒక పిలుపు ఇవ్వాల్సిన టైం అయితే కనపడుతుంది. రాకేష్ గారు ఏం చెప్తారు? తెలుగుదేశం నుంచి అలాంటి ఒక స్పందన ఆశించవచ్చా అగ్రనాయకత్వం నుంచి? 100% అండి. మీకు ఉన్న రిపోర్ట్ ఏంటో నాకు తెలియదు కానీ అనధికారికంగా మా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఎటువంటి హింసకి ఎవరు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే ఆ రోజు పోలింగ్ బూతుల దగ్గర కూడా మీరు సమన్వయం పాటించండి అని ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అందరూ కూడా సమన్వయం పాటిస్తా ఉన్నారు. ఎక్కడో కొన్ని చోట్ల పోరాటానికి వచ్చినప్పుడు ఎవరెక్కడో 1-2 సంఘటనల మీద తిరగబడ్డ సందర్భాలు ఉంటాయి. నేను ఒకటే నారాయణమూర్తి గారిని ఇందాకింత రామాయణం చేరభారతం చెప్పారు కదా, అది ఇది కులమోళ్ళు ఆ కులం ఈ కులం అని పెద్ద స్టోరీలు చెప్పారు కదా. సజ్జల గారి స్క్రిప్ట్, పెద్ద గుమస్తా చెప్పిన స్క్రిప్ట్ అంతా చెప్పారు కదా. ఎలక్షన్స్ వినండి, ఎట్లా సార్? ఎందుకు రాకేష్ గారు మళ్ళీ గుమస్తా ఈ భాష గుర్తుపెట్టుకోండి. రాకేష్ గారు నారాయణమూర్తి గారు మీ రాగాలి. నారాయణమూర్తి గారు టీవీలో డామినేట్ చేస్తే ఫలితాలు మారో సార్. నారాయణమూర్తి గారు టీవీలో డామినేట్ చేస్తే ఫలితాలు మారో. రాకేష్ గారు మీరు నారాయణమూర్తి గారు వన్ సెకండ్ మీకు మళ్ళీ టైం ఇస్తాను. రాకేష్ గారు మీకు టైం ఇస్తాను ప్లీజ్. ఒక ప్యాకేజ్ ఇచ్చాడు. రాకేష్ గారు ఇప్పుడు ఈ చర్చ అనవసరం. నారాయణమూర్తి గారు మీరు కూడా కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఆపండి, ఇది పద్ధతి కాదు. ఒకసారి నారాయణమూర్తి గారిని రాకేష్ గారు వాయిస్ తగ్గించండి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు ఒక పాయింట్ సార్. మీరు చూస్తూ ఉన్నారు ఇద్దరు నాయకుల్ని. ఇది కింద కాస్త ఒక పీస్ఫుల్ వాతావరణం వచ్చేదానికంటే తప్పు పక్కన వాళ్ళ మీద వేసేద్దామన్న ఆలోచన కనపడుతుంది తప్ప. కృష్ణారెడ్డి గారు దయచేసి ఒక అప్పీల్ అనేక ప్రజా సంఘాలు ఉన్న ఏపీలో లేదు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ ద్వారా ఏదైనా ఒక పిలుపు ఇప్పించే అవకాశం ఉందా?
ఖచ్చితంగా అండి, ఎందుకంటే బాధ్యత కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ రోజున బాధ్యతారహితంగా ఉన్నప్పుడు ప్రజా సమూహాలు ప్రజల తరపున ఎవరైతే మేధావి వర్గాలు ఉన్నారో, ప్రజాస్వామికవాదులు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు అప్పీల్ చేసి కొంత చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం ఈ డిబేట్ లో చూస్తున్నాం కదా, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఒకరి మీద వాళ్ళు ఆరోపణ చేసుకున్నారు తప్ప మాట వరుసకైనా మేము అప్పీల్ చేస్తామనేటువంటి విషయం, మా నాయకుడు అప్పీల్ అప్పీల్ చేశాము అనేక అప్పీల్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మీరు ఆగరా? చేశామని చెప్పాము. కాదు నారాయణమూర్తి గారు, రెండో వాళ్ళు మాట్లాడలేరా? కాదు నారాయణమూర్తి గారు, మీరు రెండో వాళ్ళు మాట్లాడలేరా? ఒక్క నిమిషం మాట్లాడండి సార్, మీకు టైం ఇస్తాను. ఎస్ కృష్ణ, పోలింగ్ అయిపోయినటువంటి నేపథ్యంలో పోలింగ్ జరిగినటువంటి ఓటింగ్ అయితే ఎవ్వరూ మార్చలేరు. ఓకే. ఎన్ని గంటలు జరిగిన ఏం ప్రయోజనం లేదు. దీని వల్ల సమాజానికి మరింత నష్టం తప్ప లాభం లేదు. ఓకే. కాబట్టి కనీసం ఇప్పుడు ఘర్షణ లేనటువంటి వాతావరణం కోసం ఓకే. అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రధానమైనటువంటి పక్షాలు ఇప్పటికైనా సరే ఒక అప్పీల్ చేస్తే మంచిది అనేటువంటిది రెండో అంశం ఏంటంటే, నేను నారాయణమూర్తి గారు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడతారండి డిబేట్ లో. నేను కూడా చాలా డిబేట్స్ లో మేము కలిసి కూడా పార్టిసిపేట్ చేశాను. నేను ఒకటి ఏమంటానంటే నారాయణమూర్తి గారిని, ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మా పాలన లేదు, మొత్తం పోలీసులంతా కూడా మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అంటారు. వైసీపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎవరైతే కొంతమంది పోలీసులు ఉన్నారో వాళ్ళ యొక్క మరి వైఫల్యమా లేకపోతే ఉద్దేశపూర్వకం చేస్తున్నారో ఏదో ఉద్దేశం చెప్పారు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు గతంలో ఏమైంది, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మొత్తం రానప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు ఉన్నారు అనేటువంటి విధంగా ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే పోలీసు వైపు నుంచి వచ్చేసరికల్లా ఒకళ్ళిద్దరు ఎవరన్నా సరే వంట పాడే వాళ్ళు, కొత్త వత్తాసు పలికే వాళ్ళు ఉంటారేమో గాని, ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వైపుగా మొగ్గు చూపేటువంటి పరిస్థితి గానీ అసలు ఇప్పుడు ఇంకా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 4వ తేదీన ఒకవేళ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన ముఖ్యమంత్రి పోతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపదకు ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ కమిషన్ కీలకమైనటువంటి బాధ్యతలు చూస్తారు తప్ప అలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ శాఖ మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు అంటే వీళ్ళు డిఫెన్స్ లోకి వెళ్ళారు అనేటువంటి అనుమానం. ఆ చర్చ మనం డిఫెన్స్ డిఫెన్స్ ఆ గొడవలోకి వెళ్ళదు సార్. నా ప్రశ్న ఎవరన్నా వెళ్ళాలి కానీ చేతులు ఎత్తేసారు వాళ్ళు ఆల్రెడీ. రైట్. ఒకసారి కృష్ణారెడ్డి టైం తక్కువ, అప్పీల్ తీసుకుందాం. నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా ఒకటే ప్రశ్న మిమ్మల్ని, అప్పీల్ మా అందరి తరపున అప్పీల్ మీకు తెలుగుదేశంకి, మీ ఆన్సర్ మీరు చెప్పండి. గొడవలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు నష్టపోతూ ఉన్నారు, ప్రజల మధ్య శాశ్వతంగా వైరుధ్యాలు పెరిగే ప్రమాదం ఉంది. బాధ్యత కలిగిన పార్టీలు ఏవైనా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మా తప్పు ఎక్కడన్నా ఉన్నా మేము సరి చేసుకుంటాం, తప్పు జరగకుండా చూద్దాం, ఇది మనందరి బాధ్యత అని అప్పీల్ చేస్తే మంచిది అనేది అభిప్రాయం. మీరేం చెప్తారు నారాయణమూర్తి గారు? క్విక్ గా. హలో నారాయణమూర్తి గారు, ఐ థింక్ నారాయణమూర్తి గారు క్విట్ అయినట్టున్నారు. ఒకసారి రాకేష్ గారు. సార్ నేను ఒకటే చెప్తున్నా, మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గైడ్ లైన్స్ ఇచ్చారు గొడవలకు వెళ్ళకూడదని. దానికోసం మేము అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాం. మీరు నేను చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఎక్కడైతే రెడ్డి నాయకులు ఉన్నారో ఆ రెడ్డి అనే కులంలో ఉన్న అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో రాకేష్ గారు దయచేసి రెడ్డి నాయకుడు రెడ్డి నాయకుడు నారాయణమూర్తి గారు రాకేష్ గారు వాయిస్ డౌన్ చేయండి. రాకేష్ గారు వాయిస్ డౌన్ చేయండి. నారాయణమూర్తి గారు ఫస్ట్ మిమ్మల్ని అడిగా. నారాయణమూర్తి గారు ప్రశ్న మీకే. ఇప్పుడు ఈ గొడవలు ఆగటానికి పార్టీలుగా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అన్నది చర్చలో వచ్చిన అభిప్రాయం. 1 సెకండ్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర అగ్రనాయకత్వం ప్రజలకు ఒక అప్పీల్, 90% తప్పు పక్కోళ్ళు కానీ నాకు అభ్యంతరం లేదు, కానీ 10% అయినా సరే మన నాయకులు ఎక్కడైనా తొందరపడితే దయచేసి ఒక సంయమనం పాటిద్దాం, గొడవలు జరగకుండా చూద్దామని బహిరంగంగా మీడియా ముందు చెప్తే బాగుంటుంది అన్నది అభిప్రాయం. సార్ ఏం చెప్తారు? బహిరంగంగా చెప్పారు సార్. ఇవాళ చంద్ర గారు కూడా బహిరంగంగా
ఏ విధమైన అల్లర్లకు పాల్పడకండి, ప్రశాంతంగా ఉండండి. కాదండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా- సురేష్ ఆగే రాకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అరే నువ్వు నోరు మూసుకో, బాగా నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు నోరు మూసుకో. రాకేష్ గారు, ఒక్క సెకండ్ ఆగండి, మీకు ఇష్టం లేదు. వచ్చింది కదా. రాకేష్ గారు. మీరు దాడులు చేస్తారు. జగన్మోహన్ మీరు రెడ్డి దాడులు గారు బౌద్ధికంగాను, జగన్మోహన్ రెడ్డి గారు దాడులు ఎందుకు చేస్తారు. మాట్లాడట్లేదు? నేను చెప్పింది విను. జగన్మోహన్ ఆయన రెడ్డి క్వశ్చన్ గారు అడిగాడు. రాకేష్ గారు, రాకేష్ గారు, ఒక్క సెకండ్. జగన్మోహన్ రెడ్డి గారు అరే, ఎందుకు టీవీలో ఒకరికొకరు పంచుకుంటే ఏ ఉపయోగం ఉండదు సార్. ఓపుకుండాలి సమాధానం మీకే ఓపుకుండాలి, ఎవరికి కావాలి? యా, నారాయణ కంప్లీట్ చేయండి. రాకేష్ గారు 1 సెకండ్ ప్లీజ్. రాకేష్ గారు వాయిస్ డౌన్ చేయండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అవకాశం ఉన్నదా దీని మీద? ఆయన మళ్ళీ వెళ్ళబోతా ఉన్నారు. కృష్ణగారు గారు నేను సూటిగా సమాధానం చెప్తా. ఇవ్వాలి Right. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి ద్వారా ఒక సందేశం కూడా ఇచ్చారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా నష్టం ఏంటన్నది ప్రశ్న. క్లియర్ గా చెప్పారు అన్నా నేను. ఇవాళ కూడా చెప్పారు, క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చెప్పే అవకాశం ఉంది. ఒక అప్పీలు ముఖ్యమంత్రిగా ప్రజలకు అప్పీల్ చేసే అవకాశం ఉందా? అది కాదు. రైట్, ఓకే. సజ్జల రామకృష్ణ రైట్ సార్, గారు ఓకే. అప్పీల్ చేశారు. సో మీ సజ్జన గారు చెప్పింది సరిపోతున్నారు. నేను మొత్తంగా రాష్ట్రంలో అయితే కాస్త ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, పెరుగుతున్న ట్రెండ్స్ అయితే కనపడుతున్నాయి. రెండు పార్టీల అగ్రనాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకత్వాలు కూడా బహిరంగంగా ప్రజల ముందు ఒక మీడియా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తమ తమ పార్టీల కార్యకర్తలను సంయమనం పాటించాలి. ఒకవేళ అవతల పక్షం రెచ్చగొట్టిన రెచ్చిపోకుండా ఉండటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడగలవని బాధ్యత కలిగిన పార్టీలు అయితే ఆ సందేశం ఇస్తాయని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న నారాయణమూర్తి గారికి అలాగే రాకేష్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.